హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది టెక్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో QGISలో FMBని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మనం 3 లేయర్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ లేయర్ అనేది విలేజ్ స్టోన్స్. ఇక్కడ మనకు ఏవి అనే 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి నేను రోవర్తో కలెక్ట్ చేసుకున్న 2 OS పాయింట్స్. ఇలా నేను విలేజ్లో ఉన్న అన్ని స్టోన్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 స్టోన్స్ యూజ్ చేసి FMBని డ్రా చేద్దాం. ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో ఒక FMB కనిపిస్తుంది కదా, అదే FMBని మనం ఇప్పుడు డ్రా చేద్దాం. మనకు కనిపిస్తున్న ఈ FMBలోని మెజర్మెంట్స్ అన్ని మీటర్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 OSల మధ్య డిస్టెన్స్ చెక్ చేద్దాం. A నుంచి Bకి డిస్టెన్స్ FMBలో 188 మీటర్స్ అని ఉంది. ఇక్కడ మనకు ఈ 2 OSల మధ్య డిస్టెన్స్ 188.25 వచ్చింది. సో ఈ 2 OSలు కరెక్ట్‌గానే ఉన్నాయి. ఇప్పుడు మనం FMBలో కనిపిస్తున్న విధంగా AB నుంచి C అనే పాయింట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ మెథడ్ ద్వారా ట్రయాంగిల్స్ అనేవి డ్రా చేస్తాము. మనం సర్కిల్స్ డ్రా చేయాలంటే మనం లైన్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ A నుంచి 75.6 డిస్టెన్స్‌తో ఓ సర్కిల్ అనేది డ్రా చేద్దాం. ఇక్కడ మనం సర్కిల్ డ్రా చేయాలి అంటే షేప్ డిజిటైజింగ్ టూల్ బార్‌లో యాడ్ సర్కిల్ బై ఏ సెంటర్ పాయింట్ అండ్ అనదర్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకొని సర్కిల్స్ డ్రా చేస్తాము. ఇక్కడ సర్కిల్ డిస్టెన్స్ ఇచ్చాక డిస్టెన్స్ లాక్ చేసి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేస్తే సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్రెండ్స్, సర్కిల్స్ ఎలా డ్రా చేయాలి అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైన కార్డ్స్‌లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు అదే విధంగా B నుంచి 200.8 మీటర్స్ డిస్టెన్స్‌తో ఇంకో సర్కిల్ డ్రా చేస్తే ఇక్కడ 2 సర్కిల్స్ కలిసిన చోట ఒక పాయింట్ అనేది యాడ్ చేయాలి. మనకు కింది వైపు పాయింట్ కావాలి కాబట్టి ఇక్కడ స్నాపింగ్ టూల్ బార్‌లో ఎనేబుల్ స్నాపింగ్ ఆన్ ఇంటర్సెక్షన్ అనేది ఎనేబుల్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ పాయింట్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ సెలక్షన్ టూల్ తీసుకొని ఈ 2 సర్కిల్స్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు అలానే BC పాయింట్ యూజ్ చేసి D అనే పాయింట్ క్రియేట్ చేద్దాం. C నుంచి 207.2 మీటర్స్‌తో ఓ సర్కిల్ డ్రా చేయండి. అలానే B నుంచి 134.2 మీటర్స్‌తో ఇంకో సర్కిల్ డ్రా చేసి ఆ 2 సర్కిల్స్ ఇంటర్సెక్షన్ వద్ద పాయింట్‌ని యాడ్ చేయండి. అలానే CD పాయింట్‌ని యూజ్ చేసి E అనే పాయింట్‌ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు C నుంచి 112.4 మీటర్స్‌తో ఓ సర్కిల్ మరియు D నుంచి 168తో ఒక సర్కిల్ డ్రా చేసి వాటి ఇంటర్సెక్షన్ వద్ద E అనే పాయింట్‌ని యాడ్ చేద్దాం. అలానే E నుంచి 166 డిస్టెన్స్‌తో ఒక సర్కిల్ మరియు D నుంచి 38.8తో ఇంకో సర్కిల్ డ్రా చేసి వాటి ఇంటర్సెక్షన్ వద్ద F అనే పాయింట్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా క్రియేట్ చేసిన తర్వాత అన్ని లైన్స్ అనేవి డ్రా చేద్దాం. యాడ్ లైన్ ఫీచర్ సెలెక్ట్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఇక్కడ మనకి FMBలో AB లైన్ మీద 2 ఆఫ్సెట్స్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. అవి ఎలా డ్రా చేయాలి అంటే ఇక్కడ AB లైన్ మీద A నుంచి Bకి కటింగ్ పాయింట్ డిస్టెన్స్ 96.8 మరియు ఆఫ్సెట్ డిస్టెన్స్ 7.6. ముందుగా మనం కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకొని A మీద క్లిక్ చేస్తే కటింగ్ పాయింట్ డిస్టెన్స్ 96.8 ఇచ్చి లాక్ చేసి B వద్ద క్లిక్ చేయండి.
ఆఫ్సెట్ డిస్టెన్స్ 7.6 ఇచ్చి లాక్ చేసి ఇక్కడ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఇచ్చి లాక్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. అలానే సెకండ్ పాయింట్ కూడా క్రియేట్ చేయండి. అలానే ఈసీ లైన్ మీద ఈ నుంచి 65.4 మీటర్స్ కటింగ్ పాయింట్ డిస్టెన్స్తో 2.2 ఆఫ్సెట్తో థర్డ్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి. చూడండి, ఇక్కడ థర్డ్ ఆఫ్సెట్ అనేది క్రియేట్ చేశాను. ఇలా మనం ఎఫ్ఎంబి అనేది డ్రా చేయవచ్చు. ఇలా మనం మన విలేజ్లోని అన్ని స్టోన్స్ కలెక్ట్ చేసుకుని మనం ఒక్కొక్క ఎఫ్ఎంబిని డ్రా చేసుకుంటూ విలేజ్లో ఉన్న అన్ని ఎఫ్ఎంబిస్ డ్రా చేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో మనం విలేజ్ యొక్క బౌండరీని మరియు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ విలేజ్ యొక్క అన్ని స్టోన్స్ కలెక్ట్ చేసుకొని అన్ని ఎఫ్ఎంబిలు డ్రా చేశాను. ఇలా మీరు కూడా డ్రా చేయవచ్చు. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో ఓఆర్ఐ ఇమేజ్ని చూపించాలి అంటే మనకు ఓఆర్ఐ ఇమేజ్ లేనిచో గూగుల్ ఎర్త్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ గూగుల్ ఎర్త్ను ఎలా యాడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.